హలో హాయ్ అండి. ఈ శారీని మీషోలో తీసుకున్నా అండి. బ్లూ కలర్ అంచు వచ్చిందండి. పెసర రంగు కాపర్ కలర్ రెండు మిక్స్తో ఎంబోజింగ్గా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుందండి. అసలు చాలా హైలైట్ ఉందన్నమాట. వీడియోలో చూసేదానికన్నా రియల్గా చూస్తే ఇంకా ఎక్సలెంట్ ఉందండి. ఇది చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి. తట్టుకునేలాగా ఎక్కడ లేదనమాట. గ్రాండ్ ఫంక్షన్స్కి గ్రాండ్గా తయారవడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి మొత్తము. దీనికి ప్లెయిన్ క్లాత్ అయితే 1 మీటర్ వచ్చిందండి. లక్ ఏంటంటే దీనికి అంచు వచ్చిందనమాట కింద. సో మనకి ప్రాబ్లం ఉండదు. అంటే ప్లెయిన్గా వెనక బ్యాక్ సైడ్ కింద ప్లెయిన్గా కనిపించకుండా అంచు అయితే ఉందండి. కానీ ప్లెయిన్ క్లాత్ పైన మాత్రం డిజైన్ అసలు ఏం లేదనమాట. ప్లెయిన్ పెసర రంగులో మొత్తం 1 మీటర్ వరకు ప్లెయిన్గా ఇచ్చేసాడండి. దాని బ్యాక్ సైడ్ ఇలాగ ఉందనమాట. అంటే కాళ్ళకి చెప్పులు కూడా తట్టుకునేలాగా లేదండి. నేను ఈ కలర్ లేస్ అయితే వేయడానికి నేను తీసుకున్నా అండి. బ్లూ కలర్ అంచు బ్లూ ఉంది కాబట్టి. నేను ఈ బ్లౌజ్ కూడా తీసుకున్నాను అండి మీషోలో. జరీ బుటీ వర్క్ వచ్చిందనమాట. చాలా బాగుంది. మనము బ్లౌజ్ కట్ చేయకూడదు అనుకున్నప్పుడు ఇలా వాడుకోవచ్చు. కానీ కంపల్సరీ బ్లౌజ్ కట్ చేయాల్సిందే అండి. ఎందుకంటే కొంగుపాటుకి ఇచ్చాడనమాట. నేనైతే కొద్దిగా చిన్నదే తీసుకున్నా అండి. 80 సెంటీమీటర్స్ కట్ చేశాను అనమాట. నేను ప్రతిసారి చెప్తుంటా కదండి, అంచులు లేస్ అంచులు ఇన్విజిబుల్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇలాగైతే స్టిచ్ చేసేసుకున్నా అండి. ఈసారి బాబిన్లో కూడా నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పెట్టాను అనమాట. పైన కింద రెండు ఇన్విజిబుల్ థ్రెడ్స్ వచ్చింది. ఇన్విజిబుల్ థ్రెడ్ వచ్చిందండి. సో అసలు ఏం కనిపించదు అనమాట. చాలా నీట్గా ఉంది. ఇలా అటు బయటకు ఒక స్టిచ్ అండి, లోపలికి ఒక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. నేను ఈసారి సపోర్ట్కి పేపర్ అయితే పెట్టలేదండి, న్యూస్ పేపర్. ఎందుకంటే అది మళ్ళీ తీయాలని టైం పడుతుందని చెప్పేసి కొంచెం అక్కడక్కడ షేప్ అవుట్ అయిందనమాట. అయినా పర్లేదులే అన్నట్టు నేను ఇంకా మెల్లిగా ఎలాగో ట్రై చేసి వితౌట్ పేపర్ నేను వేసాను అండి. కానీ నీట్గా రావాలంటే న్యూస్ పేపర్ అయితే పెట్టుకోవాలండి. చాలా నీట్గా ఉంటుందండి. కానీ కుట్టేటప్పుడు కుచ్చు రాకుండా జాగ్రత్తగా చూసి నెమ్మదిగా కొంచెం చూసుకుంటా కుట్టుకుంటా వెళ్ళాలండి. లేదంటే కుచ్చులాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఫాల్ కింద నేను వేసాను స్టిచెస్. ఫాల్ కుట్టిన తర్వాత అసలు ఆ స్టిచెస్ లేస్కి వేసిన స్టిచెస్ కనిపించవు అనమాట. అందు గురించి ముందే మనం ఫాల్ వేసేసుకోవాలండి. తర్వాత లేస్ వేసుకోవాలన్నమాట. ఇలాగ ఉందండి. ఫాల్ వేసాక లేస్ వేస్తాం. మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అండి, ఈ కొంగుపాట్లో టర్నింగ్ అనమాట. అంటే ఎల్ షేప్లో రావాలి నీట్గా. దాని గురించి మనం ఇలా మార్క్ చేసుకుని కొంచెం మనకి వస్తే ఓకే, రాకపోతే కనుక ఇలా మార్క్ చేసుకునండి. ఒక ఆల్ పిన్ పెట్టుకుని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి 90 డిగ్రీస్ యాంగిల్లో వచ్చేలాగా మనము కొంగు దగ్గర జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. మనకి పర్ఫెక్ట్గా రాకపోతే కనుక ఆల్ పిన్స్ తీసుకుని అక్కడక్కడ పెట్టేసుకుని జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. లేదంటే అక్కడ ఎల్ షేప్ పోయి పిచ్చి పిచ్చిగా అయిపోతుంటుంది. అందుగురించి చాలా కేర్ఫుల్గా కుట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలాగ వచ్చింది బ్యాక్ సైడ్ కొంగు దగ్గర. నేను బ్లౌజ్ తక్కువ తీయడం వల్ల అండి ఈ పెసర రంగు పార్ట్ కొంచెము బ్లౌజ్ పార్ట్ శారీ కొంగుకు వచ్చేసింది అనమాట. అయినా కానీ మరి కుచ్చులు తక్కువ వస్తే గలీజ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను అలాగే తక్కువనే కట్ చేసుకున్నాను అండి బ్లౌజ్. లేదంటే కుచ్చుళ్ళు వస్తాయి అనమాట, కుచ్చుళ్ళు. సో కొంగు పార్ట్ దగ్గర ఇలా స్టిచ్ చేసేసుకున్నా అండి. సేమ్ అక్కడ కూడా ఎల్ షేప్ వస్తుంది అనమాట. ఎల్ షేప్లో జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలండి. ఇలా రావాలి మనకి. ఎప్పుడైనా కానీ ఎల్ షేప్లో రావాలన్నమాట. లేదు అంటే మనకి నీట్గా ఉండదు. కొంగు కుచ్చుళ్ళు పెట్టేటప్పుడు అస్సలు బాగుండదు అనమాట. అక్కడ అంతా పైకి కిందికి అయిపోతాయండి కుచ్చుళ్ళు. అందు గురించి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకుంటే అండి మనకి ఎగ్జాక్ట్గా దాన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు 90 డిగ్రీస్ వస్తుంది అనమాట. చూడండి, ఇలా 90 డిగ్రీస్ వస్తుంది. మనం జాగ్రత్త చూసి నేను కొద్దిగా కట్ వర్క్ మాత్రమే కనిపించేలాగా స్టిచ్ చేసుకుంటున్నా కాబట్టి నాకు ఇలాగ ఉందండి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది.
కొద్దిగా కనిపిస్తుంది అనమాట కట్ వర్క్. నేను ఆల్రెడీ ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది చూసారా, ఎగ్జాక్ట్గా నీట్గా వచ్చింది. మనకి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ అయితే ఓకే, రాకపోతే కనుక ఇలా ఆల్ పిన్ సాయంతో మనం ముందే ట్యాక్ చేసుకున్నంటే అప్పుడు కుట్టుకోవాలి, బెస్ట్, పాడవకుండా ఉంటుందన్నమాట. కొంగు దగ్గర ఇలా వచ్చిందండి లేస్. నేను ఇంకా కుచ్చులు, శారీ కుచ్చులు వేయాలన్నమాట. శారీ కుచ్చుల కోసం నేనైతే ఈ బ్లూ కలర్, ఇంకా ఇది కొంచెం పెసర రంగు ఎల్లోయిష్ ఉందండి, ఇవి రెండు అయితే తీసుకున్నాను అనమాట. కుచ్చులకు పూసలండి, వైట్ వచ్చేసేమో బ్లౌజ్కి వేద్దామని తీసుకున్నాను. నేను ప్లెయిన్ కలర్ పట్టు బ్లౌజ్ తీసుకున్నా అండి, హాఫ్ పట్టు బ్లౌజ్ అంటారు కదా, అది తీసుకున్నాను. తీసుకున్న దానికి మొత్తము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ చేశానండి. ఈ పార్ట్ వచ్చి హ్యాండ్స్కి అండి. హ్యాండ్స్ అంటే పైన మొత్తం కాకుండా ఇలా కిందకు వచ్చేలాగా నేను ఈ 2 పీసెస్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేశాను అండి. డిజైన్కి ఆల్రెడీ కట్ వర్క్ ఉందన్నమాట. ఇప్పుడు ఒకవేళ మనము లేసే వేసుకోవాలంటే హ్యాండ్స్కి లేస్ కూడా వేసుకోవచ్చు అండి. ముందే కట్ చేసేసుకోవాలన్నమాట. మనకి హ్యాండ్స్ ఎంత ఉంటే అంత మనం హ్యాండ్స్ వర్క్ కట్ చేసుకుని మిగతాదంతా శారీకి వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఇలా కుచ్చులు, శారీకి ఇలా కుచ్చులు పెట్టాను అనమాట. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగే ఉందండి, అది ఇంకా టైం పడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేసేసా అండి. బ్లౌజ్ పర్ఫెక్ట్గా మళ్ళీ స్టిచ్ చేయాలి కదా, అడవడిగా కుడితే పాడవుద్దేమో అని చెప్పేసి ఈ వీడియో పెట్టేశాక తర్వాత కుడదామని చెప్పేసి అనుకున్నాను. దానికి హ్యాంగింగ్స్, హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ ఈ పూసలు తీసుకున్నా అండి. ఇవి మాత్రం చాలానే కాస్ట్ పడ్డాయండి, కానీ పూసలు మాత్రం చాలానే కాస్ట్ ఉన్నాయండి హ్యాండ్స్కి వేసేవి. కుచ్చులు ఎంత జాగ్రత్తగా వేసినా అండి, ఫోల్డింగ్ చేసేసరికి ఇలా మడతలు వచ్చేస్తున్నాయి అనమాట కుచ్చులు. మనమే అన్నీ సొంతంగా చేసుకుంటే అండి చాలా టైమే పడుతుంది అన్నిటికీ. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.